భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 27/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష చవితి సోమవారం. చవితి సాయంత్రం 4:42 వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 10:25 వరకు, వర్జం సాయంత్రం 6:11 నుండి 7:44 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుండి 1:13 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:57 నుండి 3:48 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:24. అమృత గడియలు ఉదయం 5:41 నుండి 7:15 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 వరకు ఉదయం శుభకాలం, మధ్యాహ్నం 3 నుండి 4:40 వరకు శుభ సమయం. ఈరోజు శుభయోగం అనే యోగం ఉంది. ఈ యోగం చాలా యోగ సమయంలో ఏమైనా చేస్తే మంచిదన్నమాట. శుభయోగం ఉదయం 7:08 వరకు, శుక్లయోగం తెల్లవారుజామున 4:52, బాలవ సాయంత్రం 4:42, కౌలవ తెల్లవారుజామున 3:56. చవితి సోమవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం. పరమశివుడి అభిషేకానికి విశేషమైనటువంటి శక్తివంతమైన రోజుగా చెప్పబడుతోంది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి మటుకు చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెబుతున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో నమః. ఓం సాక్షిణే నమః. ఓం సాక్షిణ్యే నమః. సాక్షి అన్నారు. సర్వమును కూడా చూచువాడు అనే భావం. భగవంతుడు చూస్తూ ఉంటాడుగా, మా సర్వం ఆయన తెలుసు కదా. సాక్షి ఆయనే. భగవానుడు ప్రతి మానవుడు హృదయామ క్షేత్రమయందు జరుగుతున్న శారీరక, మానసిక, కాయక సకల కార్యకలాపాలు చూచువాడు. సూర్యుడు అన్ని వస్తువుల యందును చక్కగా ప్రకాశించేవాడు. ఆయా వస్తువుల గుణదోషాల సంబంధము లేనివాడైనట్లు ఆత్మ సర్వమును చూచుచున్నది. ఆయా కర్మలు గుణదోషాలు సంబంధము లేకయే యుండును. కనుకనే ఆత్మసాక్షి అని చెప్పబడును. ఆత్మసాక్షిగా అంటుంటారా మన వాళ్ళు. ఆత్మ ఉంటుంది కానీ గుణదోషాలేవి దానికి అంటాం అన్నమాట, కానీ సాక్షిగా ఉంటుంది. అలాగే పరమాత్మ శారీరక, మానసిక, కాయకలు ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ చూస్తూనే ఉంటాడు పరమాత్మ. అలా చూచేటువంటి వాడు సాక్షి అని చెప్పారు. సాక్షులు తీసుకురండి. ఈ కోర్టులో అడుగుతారే, ఎవరు మీరు ఈ విధంగా తప్పు చేశారని సాక్ష్యం ఏమన్నా ఉందా, సాక్షులు తీసుకురండి అంటారే, వాడు ఆ సాక్షి. ఎక్కడ జీవుడు చేసే పాపపుణ్యాలకి వాడి ప్రవర్తనని గమనించేటువంటి వాడు సాక్షీభూతంగా ఉండేటువంటి వాడు పరమాత్మ సాక్షి. నిరుక్తం ఏం చెప్పిందంటే, స్వయం ఆనందయన్ త్రప్యంతే సాక్షి సాక్షాత్కరోతి సహా అన్నారు. స్వయమానందయన్ తృప్యన్ సాక్షి సాక్షాత్కరోతి సహా. ఇట్లు భక్తుల ఆనందపరుచు తాను తృప్తి చెందువాడు సాక్షాత్కరించువాడు. తన సాక్షాత్కరించేవాడు కూడా సాక్షి. సాక్షిగా ఉండేటువంటి వాడు, సాక్షి ఆధారమైనటువంటి వాడును కూడా సాక్షిణ్యై నమః అనేటువంటి నామానికి చెప్పబడుతుంది. శారీరక, మానసిక, కాయక సకల కార్యాలను చూచువాడు సాక్షి అని దాని అంతరార్థం చెప్పారు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో నమః. ఈరోజు స్వస్తి. మిగతా విషయాలు రేపు చూద్దాం.